తొక్కిసలాట్లో 23 మంది చనిపోయారు. పుష్కరాల్లో కందుకూరులో 8 మంది, గుంటూరులో 3. ఎందుకు ఆయన అరెస్ట్ చేయలేదు? రాజకీయ నాయకులకు ఒకటి, ముఖ్యమంత్రులకు ఒక చట్టం, ప్రజలకు ఇంకో చట్టమా? అందుకనే కోర్టులో వెళ్ళి నేను మాట్లాడాను. జడ్జి గారిని రిక్వెస్ట్ చేశాను, తక్షణమే రిలీజ్ చేయాలి, లేదా ఏపీ తెలంగాణ హైకోర్టుకు మూవ్ చేస్తాం. నేను లాయర్ని కాదు, అయినప్పటికీ ఇది వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ఇల్లీగల్ అరెస్ట్. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అందుకే పొలిటికల్ వాళ్ళకి ఒక చట్టం, మనకు చట్టం. మంచి ప్రశ్న అడిగాం. ఇది పొలిటికల్ కుట్ర. తక్షణమే అల్లు అర్జున్ ని రిలీజ్ చేయమని కోర్టులో మాట్లాడి 30 నిమిషాలు నేను ఉన్నాను అక్కడ, ఆర్గ్యుమెంట్స్ విన్నాను. కాదు, ఇది చట్ట విరుద్ధం. ప్రజలకి తొక్కిసలాట్లో 23 మంది చనిపోయారు. పుష్కరాల్లో కందుకూరులో 8 మంది, గుంటూరులో 3. ఎందుకు ఆయన అరెస్ట్ చేయలేదు? రాజకీయ నాయకులకు ఒకటి, ముఖ్యమంత్రులకు ఒక చట్టం, ప్రజలకు ఇంకో చట్టమా? అందుకనే కోర్టులో వెళ్ళి నేను మాట్లాడాను. జడ్జి గారిని రిక్వెస్ట్ చేశాను, తక్షణమే రిలీజ్ చేయాలి, లేదా ఏపీ తెలంగాణ హైకోర్టుకు మూవ్ చేస్తాం. నేను లాయర్ని కాదు, అయినప్పటికీ ఇది వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ఇల్లీగల్ అరెస్ట్. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అందుకే పొలిటికల్ వాళ్ళకి ఒక చట్టం, మనకు చట్టం. మంచి ప్రశ్న అడిగాం. ఇది పొలిటికల్ కుట్ర. తక్షణమే అల్లు అర్జున్ ని రిలీజ్ చేయమని కోర్టులో మాట్లాడి 30 నిమిషాలు నేను ఉన్నాను అక్కడ, ఆర్గ్యుమెంట్స్ విన్నాను. కాదు, ఈ తొక్కిసలాట్లో 23 మంది చనిపోయారు. పుష్కరాల్లో కందుకూరులో 8 మంది, గుంటూరులో 3. ఎందుకు ఆయన అరెస్ట్ చేయలేదు? రాజకీయ నాయకులకు ఒకటి, ముఖ్యమంత్రులకు ఒక చట్టం, ప్రజలకు ఇంకో చట్టమా? అందుకనే కోర్టులో వెళ్ళి నేను మాట్లాడాను. జడ్జి గారిని రిక్వెస్ట్ చేశాను, తక్షణమే రిలీజ్ చేయాలి, లేదా ఏపీ తెలంగాణ హైకోర్టుకు మూవ్ చేస్తాం. నేను లాయర్ని కాదు, అయినప్పటికీ ఇది వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ఇల్లీగల్ అరెస్ట్. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అందుకే పొలిటికల్ వాళ్ళకి ఒక చట్టం, మనకు చట్టం. మంచి ప్రశ్న అడిగాం. ఇది పొలిటికల్ కుట్ర. తక్షణమే అల్లు అర్జున్ ని రిలీజ్ చేయమని కోర్టులో మాట్లాడి 30 నిమిషాలు నేను ఉన్నాను అక్కడ, ఆర్గ్యుమెంట్స్ విన్నాను. కాదు, ఇది చట్ట విరుద్ధం. ప్రజలకి తొక్కిసలాట్లో 23 మంది చనిపోయారు. పుష్కరాల్లో కందుకూరులో 8 మంది, గుంటూరులో 3. ఎందుకు ఆయన అరెస్ట్ చేయలేదు? రాజకీయ నాయకులకు ఒకటి, ముఖ్యమంత్రులకు ఒక చట్టం, ప్రజలకు ఇంకో చట్టమా? అందుకనే కోర్టులో వెళ్ళి నేను మాట్లాడాను. జడ్జి గారిని రిక్వెస్ట్ చేశాను, తక్షణమే రిలీజ్ చేయాలి, లేదా ఏపీ తెలంగాణ హైకోర్టుకు మూవ్ చేస్తాం. నేను లాయర్ని కాదు, అయినప్పటికీ ఇది వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ఇల్లీగల్ అరెస్ట్. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అందుకే పొలిటికల్ వాళ్ళకి ఒక చట్టం, మనకు చట్టం. మంచి ప్రశ్న అడిగాం. ఇది పొలిటికల్ కుట్ర. తక్షణమే అల్లు అర్జున్ ని రిలీజ్ చేయమని కోర్టులో మాట్లాడి 30 నిమిషాలు నేను ఉన్నాను అక్కడ, ఆర్గ్యుమెంట్స్ విన్నాను. కాదు, ఇది చట్ట విరుద్ధం. ప్రజలకి తొక్కిసలాట్లో 23 మంది చనిపోయారు. పుష్కరాల్లో కందుకూరులో 8 మంది, గుంటూరులో 3. ఎందుకు ఆయన అరెస్ట్ చేయలేదు? రాజకీయ నాయకులకు ఒకటి, ముఖ్యమంత్రులకు ఒక చట్టం, ప్రజలకు ఇంకో చట్టమా? అందుకనే కోర్టులో వెళ్ళి నేను మాట్లాడాను. జడ్జి గారిని రిక్వెస్ట్ చేశాను, తక్షణమే రిలీజ్ చేయాలి, లేదా ఏపీ తెలంగాణ హైకోర్టుకు మూవ్ చేస్తాం. నేను లాయర్ని కాదు, అయినప్పటికీ ఇది వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ఇల్లీగల్ అరెస్ట్. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అందుకే పొలిటికల్ వాళ్ళకి ఒక చట్టం, మనకు చట్టం. మంచి ప్రశ్న అడిగాం. ఇది పొలిటికల్ కుట్ర. తక్షణమే అల్లు అర్జున్ ని రిలీజ్ చేయమని కోర్టులో మాట్లాడి 30 నిమిషాలు నేను ఉన్నాను అక్కడ, ఆర్గ్యుమెంట్స్ విన్నాను. కాదు, ఇది చట్ట విరుద్ధం. ప్రజలకి తొక్కిసలాట్లో 23 మంది చనిపోయారు. పుష్కరాల్లో కందుకూరులో 8 మంది, గుంటూరులో 3. ఎందుకు ఆయన అరెస్ట్ చేయలేదు? రాజకీయ నాయకులకు ఒకటి, ముఖ్యమంత్రులకు ఒక చట్టం, ప్రజలకు ఇంకో చట్టమా? అందుకనే కోర్టులో వెళ్ళి నేను మాట్లాడాను. జడ్జి గారిని రిక్వెస్ట్ చేశాను, తక్షణమే రిలీజ్ చేయాలి, లేదా ఏపీ తెలంగాణ హైకోర్టుకు మూవ్ చేస్తాం. నేను లాయర్ని కాదు, అయినప్పటికీ ఇది వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ఇల్లీగల్ అరెస్ట్. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అందుకే పొలిటికల్ వాళ్ళకి ఒక చట్టం, మనకు చట్టం.
మంచి ప్రశ్న అడిగాం. ఇది పొలిటికల్ కుట్ర. తక్షణమే అల్లు అర్జున్ ని రిలీజ్ చేయమని కోర్టులో మాట్లాడి 30 నిమిషాలు నేను ఉన్నాను అక్కడ. ఆర్గ్యుమెంట్స్ విన్నాను. మీరు రాజకీయం చేస్తారు కాదు, ఇది చట్ట విరుద్ధం ప్రజలకి.